తెనాలి అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో రామలింగడు అనే కుర్రాడు ఉండేవాడు. అతను తెలివైనవాడే కాని సరైన దారి చూపేవారు లేక అల్లరి చిల్లరగా తిరుగుతుండేవాడు. అతనింట్లో పేదరికం తాండవిస్తుంటుంది. రామలింగడు చిన్నప్పటినుంచే చమత్కారి. కాని ఆ చమత్కారం కడుపు నింపదు కదా. ఒకరోజు తెనాలి గ్రామానికి ఒక తేజోవంతుడైన సాధువు వచ్చాడు. ఊరి జనమందరూ ఆయన్ని చూసి భయభక్తులతో నమస్కరిస్తుంటే రామలింగడు మాత్రం ఆయన వేషధారణను చూసి ఒక చమత్కారమైన ప్రశ్న వేస్తాడు. స్వామీ, అందరూ మీ పాదాలకు నమస్కరిస్తున్నారు. కాని మీరేమో కళ్ళు మూసుకొని ఎవరికో నమస్కరిస్తున్నారు. మీకంటే పెద్దవారెవరైనా ఉన్నారా? నాయనా, నేను నమస్కరించేది లోకమాత కాళికాదేవికి. ఆమె అనుగ్రహం ఉంటే సామాన్యుడు కూడా అసామాన్యుడవుతాడు. రామలింగడిలోని చురుకుదనాన్ని, అతని కళ్లలో ఉన్న మెరుపును ఆ సాధువు గమనిస్తాడు. ఈ అబ్బాయి సామాన్యుడు కాదని, సరైన మార్గదర్శకత్వముంటే చరిత్ర సృష్టిస్తాడని ఆయనకు అర్థమవుతుంది. రామలింగా, నీ మాటల్లో పదునుంది, నీ బుద్ధిలో వేగముంది. కాని అది సరైన దిశలో వెళ్ళాలి. నీ దారిద్ర్యం పోవాలన్నా, నీ పేరు చిరస్థాయిగా నిలవాలన్నా ఆ తల్లి అనుగ్రహం కావాలి. నీకు ఆ శక్తిని పొందే అర్హత ఉందని నేను నమ్ముతున్నాను. అందుకే నీకు ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. స్వామీ, నా తెలివితేటలు కేవలం నలుగురిని నవ్వించడానికే అనుకున్నాను. కాని మీరు నాలో ఏదో గొప్ప విషయాన్ని చూస్తున్నారు. మీరు చెప్పినట్లే చేస్తాను. సాధువు రామలింగడి చెవిలో మంత్రోపదేశం చేస్తాడు. ఆ రోజు రాత్రి రామలింగడు ఊరి బయటనున్న కాళికాదేవి ఆలయానికి వెళ్లి ఆ దేవి ముందు కూర్చుని భక్తిశ్రద్ధలతో ధ్యానం చేస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా వెలుగులు విరజిమ్ముతూ అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. అమ్మవారు తన 1000 తలలతో భయంకరమైన రూపంతో రామలింగడికి దర్శనమిచ్చింది. కాని రామలింగడు భయపడకుండా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. రామలింగా, నన్ను చూసి లోకమే భయపడుతుంది. అలాంటిది నువ్వు నవ్వుతున్నావా? ఎందుకు? నవ్వుతూ, అమ్మా, క్షమించు, నాకు ఒక్క ముక్కుంది. జలుబు చేస్తేనే 2 చేతులతో తుడుచుకోవడానికి నాకు కష్టమైపోతుంది. నీకు 1000 తలలు 1000 ముక్కులు ఉన్నాయి కదా. నీకు జలుబు చేస్తే ఆ 2 చేతులతో ఎలా తుడుచుకుంటావా అని ఊహించుకుంటే నవ్వు ఆగడం లేదు తల్లీ. ఆ మాటలకు అమ్మవారు నవ్వి అతని తెలివికి మెచ్చి 2 పాత్రలు ఇచ్చింది. రామలింగా, ఈ 2 పాత్రలలో ఒకటి విద్యనిచ్చే పాలు, రెండోది సంపదనిచ్చే పెరుగు. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే తాగు అని అంటుంది కాళికాదేవి. కాని రామలింగడు రెండింటినీ కలిపి తాగేస్తాడు. ఏమిటిది రామలింగా, రెండో తాగేశావా? తల్లి, విద్యలేని సంపద, సంపదలేని విద్య రెండూ వ్యర్థమే కదా. అందుకే 2 తీసుకున్నాను. రామలింగని చతుర్యనికి అమ్మవారు ఆనందించి రామకృష్ణను దీవిస్తుంది. రామకృష్ణ, నువ్వు లోకల్లో గొప్ప కవిగా, వికట కవిగా పేరు పొందుతావు అని వరమిస్తుంది. వికట కవి అంటే అటునుంచి చదివినా ఇటునుంచి చదివినా ఒక్కటే. కాళికాదేవి వరం పొందిన తర్వాత రామలింగడు వికట కవిగా మారాడు. కాని తెనాలిలాంటి చిన్న గ్రామం అతని మేధస్సుకు సరిపోదు. ఆ కాలంలో విద్యకు, కళలకు నిలయం విజయనగర సామ్రాజ్యం. శ్రీకృష్ణదేవరాయల పాలనలో పండితులకు ఇచ్చే గౌరవం గురించి విని రామలింగడు హంపికి బయలుదేరాలని అనుకున్నాడు. ఆ విషయం తన భార్యతో చెప్పాడు. ఈ తెలివితేటలు, పాండిత్యంతో ఈ ఊరిలో ఉంటే కేవలం పొగడ్తలు మాత్రమే వస్తాయి. అదే రాయలవారి సభలో ఉంటే గౌరవంతో పాటు మన కష్టాలు కూడా తీరుతాయి. అందుచేత నేను విజయనగరం వెళ్లాలని నిర్ణయించుకున్నాను అని భార్యతో చెప్పి భార్య సమ్మతితో విజయనగర సామ్రాజ్యానికి బయలుదేరాడు. కాని విజయనగర సభలోకి ప్రవేశించడం అంత సులభం కాదు. అక్కడ తాతాచార్యులు అనే రాజగురువు ఉండేవారు. ఆయన కొత్తవారెవర్నీ అంత సులభంగా రాజు దగ్గరికి రానిచ్చేవారు కాదు. రామలింగడు ఎన్నో రోజులు కోట ద్వారం దగ్గర వేచి చూస్తాడు. ఒకరోజు ఒక గర్వవంతుడైన పండితుడు ఇతర దేశం నుండి వచ్చి విజయనగర పండితులకు సవాలు విసురుతాడు. ఆయన చేతిలో ఒక పట్టు వస్త్రంతో చుట్టిన గ్రంథముంటుంది. మహారాజా, నా దగ్గర తిలకాష్ట మహిషబంధనం అనే గ్రప్ప గ్రంథం ఉంది. మీ సభలో దీని గురించి చర్చించడానికి ధీశాలి ఎవరైనా ఉన్నారా? లేదంటే మీ పండితులందరూ ఓటమి ఒప్పుకోవాలి. ఆ పేరు విని దిగ్గజ పండితులే బిత్తరపోతారు.
ఎవ్వరూ ముందుకురారు. ఆ సమయంలో రామలింగడు ఎలాగోలా ఆ సభలోకి వస్తాడు. మహారాజా, ఆ గ్రంథం గురించి చర్చించడానికి నేను సిద్ధం, కాని నాకు సమయం కావాలి. మరుసటి రోజు రామలింగడు సభకు వస్తాడు. పండితుడు తన గ్రంథాన్ని తీయబోతుంటే రామలింగడు తన దగ్గర ఉన్న ఒక బరువున్న మూటను చూపిస్తాడు. పండితవర్యా, ముందుగా మీరు చెప్పిన గ్రంథం కంటే గొప్పదైనా నా గ్రంథంకై చర్చ మొదలు పెడదామా? అసలు మీ చేతిలో ఉన్నదేమిటి? ఇది తిలకాష్ట మహిషబంధనం. అంటే తిలకాష్ట అంటే నువ్వుల చెట్టు కట్టెలు, మహిషబంధనం అంటే గేదెను కట్టే తాడు. మీరు చెప్పిన పేరులో ఉన్న అర్థమే ఇది. నేను దీన్నే గ్రంథం అనుకున్నాను. అది విన్న సభ అంతా నవ్వులతో నిండిపోతుంది. ఆ పండితుడు తన గర్వం అణిగిపోయి తల వంచుకుంటాడు. మహారాజా, నేను నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఇక నాకు సెలవిప్పించండి. రామలింగడి సమయస్ఫూర్తికి శ్రీకృష్ణదేవరాయలు మంత్రముగ్ధులవుతారు. ఎవరు నువ్వు? ఇంతటి క్లిష్ట సమయంలో మా సభ గౌరవాన్ని కాపాడావు. ప్రభూ, నేను తెనాలి నుండి వచ్చిన రామలింగణ్ణి. మీ సేవలో తరించాలని వచ్చాను. రామలింగ, నీలాంటి మేధావి మా సభలో ఉండటం మాకు గర్వకారణం. నేటినుండి నువ్వు మా అష్టదిగ్గజాలలో ఒకడివి. అప్పటినుండి తెనాలి రామకృష్ణ కవి శ్రీకృష్ణరాయుల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒక్కడిగా ఉన్నాడు. ఎలా ఉంది ఈ కథ? ఈ కథ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపములో తెలియచేయండి. అలాగే ఈ కథను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.